నమస్తే అండి. ఇప్పుడు మనం ట్రంప్ ఇండియా మీద, చైనా మీద, యూరోపియన్ యూనియన్ ద్వారా చైనా మీద ట్యాక్స్లు అవన్నీ వేపిస్తున్నాడు కదా. ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచిస్తే ఇలా ట్యాక్సులు ఎక్కువగా వేయటం వలన ట్రంప్కి నేను అనుకోవటం ఒక 4 ప్రయోజనాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే అమెరికాకి అప్పులు ఎక్కువైనాయి. ఆ అప్పులు తీర్చాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలంటే డైరెక్ట్గా జనం మీద ట్యాక్సులు వేస్తే యాంటీ వచ్చింది. కాబట్టి నేను దేశాన్ని బాగు చేస్తున్నాను, ఫస్ట్ అమెరికా అని ఎజెండాతోటి ముందరకు వస్తున్నానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వేరే దేశాల మీద నేను ట్యాక్సులు పెంచడం వలన మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, కంపెనీలన్నీ అమెరికాకి రావాలి అని చేస్తున్నానని అక్కడ ప్రజలకు చెప్పడం ద్వారా ఒక రాజకీయ లబ్ధి పొందుతాడు. ప్లస్ వాళ్ళ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ తోటి అప్పులు తీర్చుకునే అవకాశం ఉంది. రెండోది, లో శాలరీతో పనిచేస్తున్న బయట దేశాల ప్రజలు, ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా అక్కడ సర్వైవ్ కాలేరు. కాబట్టి అక్కడ ఖర్చులు పెరగడం వలన సర్వైవ్ కాలేరు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. దాని ద్వారా లో శాలరీస్ ఉన్న ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలన్నీ అక్కడ వాళ్ళ దేశాల్లో ఉన్న ప్రజలకి, అమెరికన్ ప్రజలకి వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, పొలిటికల్గా అజెండా చెప్పాను కదా ఇందాక. ఆ దేశానికి నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిద్ది అని చెప్పుకోవటానికి బాగుంటుంది. ఇంకొకటి, దీని ద్వారా ట్యాక్సుల ద్వారా భయపెట్టడం వలన కొన్ని దేశాలు లొంగిపోతే ఆ దేశాలతో ఒప్పందం చేసుకొని వీళ్ళ మిలిటరీ వస్తువులు అంటే అమెరికా మిలిటరీ వస్తువులు కానీ, అమెరికా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం ఆ దేశాల మీద డంప్ చేయడానికి అతనికి బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.